యొక్క ప్రతి ఒక్క పరిస్థితులు కూడా దేవుడే తోడుగా నడిపిస్తున్నాడు. కాబట్టి అట్లాంటి దేవుణ్ణే మళ్ళీ మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి, ఆయన సన్నద్ధనలో ఉండడానికి మనందరం కూడా వచ్చి ఉన్నాం. సో అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే మనందరూ వాక్యం చదువుతున్నారా? సో వీ హ్యావ్ టు రీడ్. మీకు తెలుసు కదా, జనరల్గా మనకు తెలుసు. సో దొంగతనం ఎవరింట్లో చేస్తారు ఎక్కువ? దొంగలు ఎవరింట్లో పడతారు? నిర్లక్ష్యంగా, అవునా? ఏం తాళాలు వేసుకోకుండా, చాలా అంటే ఖరీదైన సామాన్ అందరింట్లో ఉండొచ్చు, కానీ సెక్యూర్గా లేకపోతే ఏమవుద్ది? సో దొంగ వచ్చి దోచుకుని వెళ్ళిపోతారు. సేమ్ టైం మన ఆత్మీయ జీవితానికి కూడా వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి, ఆత్మీయంగా మనం ఎదగడానికి, ఇతరులను ఆత్మీయతలో నడిపించడానికి, మన కుటుంబం కూడా ఆత్మీయంలో బలపడటానికి కూడా వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సో మనం పాటలు వింటాం, పాటలు పాడతాం, ఇవన్నీ ఓకే, కానీ వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మన జీవితాల్లో మనం గమనించాలి. సో చాలా చివరి దినాల్లో మనం ఉన్నాం మరి. కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో మనం గమనిస్తే మనకు సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే బయట మీరు చూస్తే కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కొన్ని బాధలు వస్తున్నాయి. సో వీ డోంట్ నో వాట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే గవర్నమెంట్స్ కొన్ని డెసిషన్ తీసుకోబోతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, ఏ రకంగా ఉండబోతుందో మనకు తెలియదు. కానీ మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద ఉంది అంటే క్రైస్తవుల మీదే ఉంది. సో హౌ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ కమింగ్ డేస్ అనేది మనకు అర్థం కాదు. కానీ మనందరం కూడా రాబో దినాల్లో వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. సో లాస్ట్ 2-3 వారాల నుంచి కూడా మనం జనరల్ టాపిక్సే చూస్తున్నాం. సో ఒక క్రైస్తవుడిగా ఉండవలసిన క్యారెక్టర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఇట్లాగా. సో అలాగే ఆ విధంలోనే నేను కూడా ఒక పదాన్ని, ఒక క్యారెక్టర్ తీసుకుని ఈరోజు మనం ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను అనమాట. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. సో క్రైస్తవులుగా మనందరూ కూడా రాబో పరిస్థితులు చాలా భయంకరంగా ఉండవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అలాగే జరిగి ఉండవచ్చు. కొన్ని మనం ఫేస్ చేస్తూ ఉండవచ్చు, కొన్ని మనం ఫ్యూచర్లో ఫేస్ చేయొచ్చు. కానీ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ధైర్యంగా మనం ఉండాలి, ధైర్యంగా మనం నిలబడాలి, ధైర్యంగా మనం జీవించాలి, ధైర్యంగా దేవుణ్ణి మనం ఇతరులకు పరిచయం చేయాలి, ధైర్యంగా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఎక్కడ కూడా మనం చేతులు ఎత్తేయకుండా ఆ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలన్నమాట. సో జనరల్గా కరేజ్ అంటే టు బీ ఫర్మ్, టు బీ అలర్ట్. సో టు బీ ఫర్మ్, టు బీ అలర్ట్ అంటే అది అందరూ చేయరు. మనం కూడా బైబిల్లో మీరు చూస్తే కొంతమంది క్యారెక్టర్సే వాళ్ళ జీవితాల్లో ధైర్యంగా నిలబడినట్టు, ధైర్యంగా చూస్తున్నట్టు, ధైర్యంగా కొన్ని డెసిషన్ తీసుకున్నట్టు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధైర్యం అనేది, కరేజ్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద గాడ్స్ పీపుల్. సో మనుషులకి, దేవుడి బిడ్డలకు ఉండవలసిన క్యారెక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఒక ప్రాముఖ్యమైన క్యారెక్టర్, ఒక మంచి క్యారెక్టర్ ఉండవలసింది ఏంటంటే కరేజ్, ధైర్యం. మనకు తెలుసు కదా, జనరల్గా లోకం కోసం ఏదైనా డెసిషన్లు తీసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అంటారు కదా. సో అంటే లోకానుసారంగా కొన్ని డెసిషన్ తీసుకుంటే భలే ధైర్యంగా అడిగేసాడు, షీఈ్ వెరీ బోల్డ్, హీఈస్ వెరీ బోల్డ్, అసలు అంత అడిగేసిందంటే అమ్మో చాలా గ్రేటు అని చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలామంది సపోర్ట్లో చప్పట్లు కొడతారు. ఇప్పుడున్న సోషల్ మీడియా మీరు చూస్తే చాలు, చేమ చుట్టుకుమన్నా కూడా ఆ లైక్లు వచ్చేస్తాయి, ఆ ఫాలోయింగ్ వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది, లోకానుసారంగా వాళ్ళు తీసుకునే డెసిషన్స్. కానీ దేవుడి కోసం మనం కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు అంత ఈజీగా, దేవుడి కోసం నిలబడేటప్పుడు అంత ఈజీగా మనకు లైక్లు రావు. దేవుడి కోసం మనం కొన్ని విషయాల్లో ధైర్యంగా నిలబడాల్సి వచ్చినప్పుడు అంత ఈజీగా సపోర్ట్ రాదు. బట్ వీ హ్యావ్ టు స్టాండ్, బట్ వీ హ్యావ్ టు లివ్, బట్ వీ హ్యావ్ టు షో. ఆ ధైర్యాన్ని, ఆ కమిట్మెంట్ని మనం కంపల్సరీగా చూపించాల్సిందే. ఒకసారి మనం గమనిస్తే 2 తిమోతి 1:7 అందరికీ తెలిసిన వాక్యమే. 2 తిమోతి 1:7 పిరిగితనము గల ఆత్మనియలేదు. స్టేబుల్ అట్ ద సేమ్ టైం, ఇంకా ఇంద్రియ నిగ్రహం మనకు శక్తియు బలము, అట్ ద సేమ్ టైం నిగ్రహము ఆత్మనిచ్చును కానీ పిరిగితనము గల ఆత్మనియలేదు. సో భయపడే ఆ మనస్తత్వం ఇవ్వలేదు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ధైర్యం అనగానే మనకి బైబిల్లో చాలామంది గుర్తొస్తారు.
జనరల్గా ఎవరు గుర్తొస్తారు ధైర్యం అనగానే? ధైర్యం చూపించారు అనగానే బైబిల్ మనకి ఎవరు గుర్తొస్తారు? అలా చూస్తున్నారు. కష్టమైన క్వశ్చన్ అడిగాను. ధైర్యం అనగానే బైబిల్లో కొంతమంది సడన్ గుర్తొస్తారు మనకి. ఎవరాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, లేకపోతే ఇంకా దావీదు, ఇంకా దానియేలు, ఇర్మియా, ఏలి, చాలామంది. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బ్రతికిన ఆ యొక్క జీవితం అనే ఆ యొక్క టైంలో వాళ్ళు కొన్ని విషయాలు ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా ఆ దేవుడి కోసం నిలబడ్డారు కాబట్టి మరి ఆ రీతిగా వాళ్ళ జీవితాల నుంచి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫర్ కరేజ్? కరేజ్కి ఆపోజిట్ ఏంటి? భయం, ఫియర్. దాన్ని మనం చూసాం కదా కీర్తనలో కూడా. భయం. ఈ భయంతోనే చాలామంది కూడా చాలా భయంకరంగా అంటే ఆ భయంలో పడిపోయి, ఆందోళనలో పడిపోయి కొన్ని విషయాల్లో ల్యాగ్ అయిపోతూ ముందుకు వెళ్ళలేక ఆ రీతి కూడా జీవిస్తున్న కండిషన్స్ కూడా కొన్ని మనం చూస్తాం. అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోలేక, కొన్ని విషయాల్లో నిలబడలేక, కొన్ని విషయాల్లో కమిట్మెంట్ లేక, కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేక, కొన్ని విషయాల్లో దాన్ని వ్యక్తపరచలేక కానీ ఈ రకంగా చాలామంది బ్యాక్ సైడ్ అయినట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో మనం గమనించాల్సింది అంటే ద గ్రేటెస్ట్ టూల్ ఆఫ్ ఎనిమీ ఈజ్ ఫియర్. సో ద గ్రేటెస్ట్ టూల్ ఆఫ్ ఎనిమీ అంటే అపవాది ఒక గ్రేటెస్ట్ టూల్ ఏంటంటే మనిషిలో భయం పుట్టిస్తాడు. భయం అంటే ఒకవేళ నువ్వు ఈరోజు దేవుడి కోసం నిలబడితే రేపు నీ ఫ్యూచర్ ఇబ్బంది వస్తుంది. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుడి కోసం నిలబడితే రేపు నీకు సంఘంలో ప్రాబ్లం వస్తుంది. సంఘం అంటే ఐమ్ టెలింగ్ లైక్ వరల్డ్లో, లేకపోతే నీ జాబ్లో ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఇంకో రకంగా ప్రాబ్లం వస్తుంది అని చాలాసార్లు కొన్ని డెసిషన్స్లో మనం తీసుకోలేకుండా కూడా సైతాను మన ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కానీ మనము ధైర్యంగా నిలబడాల్సిందే. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చాలా మంచి మాట ఉంటుందండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించుకున్నాను. సో లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినను ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకు? యాస్ విన్ ద వరల్డ్, నేను లోకాన్ని జయించాను. సో మనము ఆరాధిస్తున్న దేవుడు, మనం ఏ దేవునితో ఆరాధిస్తున్నామో, ఏ దేవునితో నమ్ముకున్నామో, ఏ దేవుడు పాదాల చెంత ఈరోజు మనం కూడి ఉన్నామో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటే ఇంకా ఆయన వేరేది ఏం లేదు, ఇంకా ఆయనే హీఈస్ ద రియల్ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో చాలా బలమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మనం గమనించాలి. అలాగే ఒకసారి మనం గమనిస్తే సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 28:1. సామెతలు 28:1. ఏముంది ఇక్కడ? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దే విల్ ఫేస్ ఇట్, అట్ ద సేమ్ టైం దే విల్ డీల్ ద సిట్యువేషన్స్. సో రెండు ఉంటాయి దీంట్లో. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే బలవంతులు దే విల్ ఫేస్ ఇట్, అండ్ అట్ ద సేమ్ టైం రెండోది ఏంటి అంటే దే విల్ డీల్ ద సిట్యువేషన్. ఆ ఫేస్ చేసిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ డెసిషన్ తీసుకోవడం వల్ల కొన్ని అంటే ఏ రకంగా రావచ్చు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, బట్ వాళ్ళు ఏంటంటే ఆ సిట్యువేషన్ని డీల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు, ఆ సిట్యువేషన్ హ్యాండిల్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పేసి మనం గమనించాలి. బట్ ఆ రకంగా ధైర్యంగా ఉండడం ఈజీయా? ఆ రకంగా ధైర్యంగా నిలబడటం ఈజీ అంటే అంత ఈజీ కాదు. బట్ స్టిల్ మన వాక్యం సెలవిస్తున్నట్లుగా మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు సర్వ సృష్టికి ఆధారమైన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, ఆయన యొక్క లోకాన్ని జయించిన దేవుడు. కాబట్టి మనం ఏదో సాదాసీదాగా ఏ పుట్టనో, ఏ మనిషినో, లేకపోతే ఏ విగ్రహాన్ని మనం ఆరాధించట్లేదు. అవి మాట్లాడలేవు, చూడలేవు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. కానీ మనము ఏ దేవుడిని ఆరాధిస్తున్నామో ఆయన సర్వ సృష్టి కలిగిన దేవుడు, సర్వయంతరామి ఉన్న దేవుడు. సో ఆయనే మన కొండ, కోట, ఆశుద్ధిగా మనం చూసే విన్నాలి కీర్తనలో. సో సర్వశక్తిని నీడను, సర్వోన్నతిని చాటుని నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. సో ఆయన వెనుకున్నామంటే శక్తి గల దేవుడి వెనకాల మనం ఉన్నామని, బలమైన దేవుడి వెనకాల మనం ఉన్నామని. సో ఎవరు కూడా మనం అపహరించలేరని, మన ఇబ్బంది పెట్టలేరని కూడా మనం గమనించాలి. అయితే నేను 4 విషయాలు తీసుకున్నాను. అంటే
కరేజియస్ అంటే ఈ స్ట్రాంగ్నెస్కి కరేజెస్కి ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళు జీవిస్తున్న విధానంలో కానీ 4 విషయాలు కూడా మనం గమనిస్తాం. అదేంటంటే మొదటిది బ్రేవరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. సో దే షో ద బ్రేవ్నెస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. ఇబ్బంది ఉంది అక్కడ దేవుడి గురించి నిలవాలంటే, ఒకవేళ నువ్వు దేవుడి గురించి ఎలుగెత్తి చెప్తే, ఒకవేళ నువ్వు దేవుడిని అక్కడ నమ్ముకుంటే, ఒకవేళ దేవుడికి నువ్వు సాక్షిగా నిలబడితే, యూ విల్ ఫేస్ ద డేంజర్, యూ విల్ సీ ద డేంజర్, యూ విల్ సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డేంజర్, యూ విల్ ఫీల్ దట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఆ ఇబ్బందులు మనం చూస్తాం. సో అయినప్పటికీ ధైర్యవంతుడు ఏం చేస్తాడంటే, ద బ్రేవ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్, యూ విల్ బీ వెరీ బ్రేవ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. సో రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కదల్చబడక గట్టిగా నిలబడతాడు. ఒకవేళ ఏదైనా ఒక ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే ఏదైనా ఒక విషయం దేవుడి విషయంలో చేయొద్దని ఒక శాసనం ఇచ్చారంటే, లేదు, వాళ్ళు ఎంత శాసనం ఇచ్చినా, ఏ రాజు శాసనం ఇచ్చినా కానీ నేను నిలబడతాను అనే ఒక స్టేట్ ఫాస్ట్నెస్, అంటే నిలబడతారు, ధైర్యంగా నిలబడతారు. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యాక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్. యాక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే అక్కడ ఎవరు కూడా రారు, ఎవరు కూడా నిలబడలేరు, కానీ ఆడేం చేస్తాడంటే ధైర్యంగా నిలబడతాడు. ఒక్కడైనా కానీ వెళ్తాడు, చూపిస్తాడు. సో దేవుడి యొక్క శక్తిని బట్టి వెళ్ళి ఆ సమయంలో ధైర్యంగా నిలబడి హీ విల్ రెసిస్ట్ ఇన్ దట్ సిట్యువేషన్. సో మూడోది. నాలుగోదిగా మీరు గమనిస్తే ఆప్టిమైజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డెస్పైర్. ఆప్టిమైజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డెస్పైర్ అంటే ఒకవేళ భయం కలిగిన, ఆందోళన కలిగిన కదల్చబడ్డావు, ఆ సిట్యువేషన్ ద్వారా ఒకవేళ ప్రాణానికే వచ్చిందనుకోండి, ప్రాణం మీదకే వచ్చినా కానీ మళ్ళా దులుపుకొని, ఒకవేళ శ్వాస ఉంటే మళ్ళా దులుపుకొని, మళ్ళా ఆ దేవుడు ఏ పిలుపునైతే ఇచ్చాడో, ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఏ పని అయితే చేయమన్నాడో దానికి సిద్ధపడి వెళ్ళడం అన్నమాట. సో ఈ 4 విషయాలు మనం గమనిస్తే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా 2 మాటలు చూసిన తర్వాత ఒక్కొక్క విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి దేవుడు యెహోషువతో కొన్ని మాటలు మాట్లాడతాడు. మోషే తర్వాత యెహోషువను నిలబెట్టే సమయంలో యెహోషువ 1:9 ఒకసారి తీస్తే చదువుకుందాం. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో ఇక్కడ యెహోషువతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాయి అంటే 1:9 పైనుంచి కూడా మీరు గమనిస్తే, నేనున్నా, నేను నీతో ఉన్నా, నేను నిన్ను విడవను, అసలు నీతో ఎప్పుడు కూడా ఉంటాను, నువ్వు ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ వస్తూ ఏం చెప్తాడంటే, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో నువ్వు నడిచిన మార్గం అంతట్లో, నువ్వు జీవిస్తున్న విధానం అంతట్లో, నువ్వు బ్రతుకుతున్న దినమంతట్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ యెహోషువని బలపరుస్తూ ఉన్నాడు. లేరా మన జీవితాల్లో కొన్ని ఇబ్బందులు, కొన్ని వేదనలు, కొన్ని భయాలు, కొన్ని చింతలు, లేకపోతే కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొన్ని సడన్ తెలియకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు భయపడలేదా? దేవుణ్ణి మర్చిపోవట్లేదా? చాలామంది దేవుణ్ణి పక్కన పెట్టట్లేదా? లేకపోతే ఏంటి ఈ సిచ్యువేషన్ వచ్చిందని నిరుత్సాహంలో పడిపోయి, భయంలో పడిపోయి దేవుణ్ణి వదిలేసి పక్కకి వెళ్ళిపోవట్లేదా? ఎంతమంది లేరు ఈ సమయంలో? కానీ దేవుడు చెప్తుంది ఏంటంటే, నిబ్బరములు ధైర్యంగా నుండు, నువ్వు దిగుడు పడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో ఏ దేవుణ్ణైతే మనం ఎన్నుకున్నామో, ఏ దేవుణ్ణైతే దేవుడిగా మనం చేసుకుని మన జీవితంలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని దేవుడిగా చేసుకొని మనం సిద్ధపడ్డామో, ఆ దేవుడు ఏంటంటే మన మార్గం అంతట్లో మనకు తోడుగా ఉన్నాడని చెప్పేసి కూడా మంచి వాగ్దానాన్ని మనకి ఈ సమయంలో గుర్తు చేస్తున్నాం. మరి మనం ఎలా ఉంటున్నాం మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే మాట మళ్ళా ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 6 కూడా మోషే చెప్తాడు. ఆ రోజు కూడా అదే గుర్తు చేస్తాడు.
నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మన దేవుడు అంటే కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ప్రతికూల పరిస్థితి చూసినప్పుడు ఈ దేవుడు అసలు ఎలా చేస్తాడు, ఇక్కడ నుంచి ఎలా మనల్ని బయటికి తీస్తాడు, ఎలా మనల్ని ఇబ్బంది తొలగిస్తాడు అంటే దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ఆయన మీద ఉంచాల్సిందే. భయాన్ని తొలగించి, భయాన్ని పక్కన పెట్టి ఆయన మీద పూర్తిగా అనుకుంటే కంపల్సరీగా మనం ధైర్యం పొందుకొని ఆ సిచ్యువేషన్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో భయంలో చాలాసార్లు మనం ఏం చేస్తామంటే విల్ బికమ్ డిస్ట్రాక్టెడ్, వి విల్ ఫర్గాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో కొన్నిసార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం, దేవుడి మాటలు కూడా మర్చిపోతాం, ముందుకు వెళ్ళలేం. ఏం చేస్తాం? నాట్ మూవింగ్ ఫార్వర్డ్. భయంలో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేం, ఏం అర్థం కాదు. అండ్ విల్ బీ అబ్జర్వ్డ్ విత్ అవర్ సెల్ఫ్. ఏం చేస్తామంటే ఇక ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాం భయంలో. ఏమవుద్దు, నెక్స్ట్ ఏమవుద్దు, నెక్స్ట్ ఏమవుద్దు, నెక్స్ట్ ఏమవుద్దు, అవునా? ఆ రీతిగానే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం ధైర్యంలో ఎలా ఉంటుంది అంటే విల్ బీ స్టే ఫోకస్డ్. సో ధైర్యంగా ఉంటే మనకి ఆ ధైర్యంలో ఎలా ఉంటుంది అంటే మనం చక్కగా ముందుకెళ్తాం. అట్ ది సేమ్ టైం దేవుడి యొక్క మాటలు మనకి బలాన్ని ఇస్తూ ఉంటాయి, ధైర్యంగా నిలబడతాం. అట్ ది సేమ్ టైం దేవుడి మీద పూర్తిగా ఆనుకునే ఒక అవకాశాన్ని మనం ఆ ధైర్యంలో మనం పొందుకోగలం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మనం ఈ ధైర్యంలో, ఈ కరేజ్నెస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను తీసుకున్న 4 మాటల్లో మొదటి మాట మనం గమనిస్తే బ్రేవ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. సో బ్రేవ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి 30 వచనాలు. అంత చదవద్దు. దానియేలు తీయండి. 16వ అధ్యాయము 3వ అధ్యాయము. శద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలా చెప్పేది, నెబుకద్నెజరు నిన్ను గూర్చి నీకు ప్రత్యుత్తరమివ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడం సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏం చెప్తున్నారు అక్కడ? మా దేవుడు సమర్థుడు. డేంజర్ అది. అంటే ఒకవేళ నువ్వు నమ్మకపోతే పక్కనకు పోవని రాజు చెప్పట్లా. ఒకవేళ మీరు ఈ యొక్క విగ్రహానికి మొక్కకపోతే బయటికి వెళ్ళిపోండి అని చెప్పట్లా. ఒకవేళ మీరు ఈ యొక్క విగ్రహానికి మొక్కకపోతే మీరు ఈ యొక్క రాజ్యంలో ఉండదు, వేరే ఇక్కడ బయట నుంచి బయటికి వెళ్ళిపోండి అని చెప్పట్లా. అది రియల్లీ ది డేంజర్ సిచ్యువేషన్. అది అంటే నుయ్యో గొయ్యో లాంటి సిచ్యువేషన్ అది. ఒకవేళ ఆ సమయంలో వాడు నిలబడితే వాళ్ళు ఎట్లాంటి పరిస్థితి వచ్చేదో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అది రాజు శాసనం. రాజే శాసనం వేసాడు ఏంటంటే ఒకవేళ మీరు ఆ యొక్క విగ్రహానికి మొక్కకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ముందే చెప్పేశాడు. సో బట్ వాళ్ళు అక్కడ ఎలా నుంచున్నారంటే చాలా ధైర్యంగా వాళ్ళు నుంచున్నారు. చదవండి బ్రదర్, 28వ వచనం ఒకసారి చదవండి. శద్రకు మేషకు అబేద్నెగోయు ఆ 3 మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తుంది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు నేను 4 మనుషులు బంధుకులు లేక అగ్నిలో సంచరించిన చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాడి రూపం దేవతల రూపంలో పోలేదని వారి ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలు బ్రదర్. సో మనందరికీ తెలిసి ఈ స్టోరీ చాలా పరిచయమైంది. కానీ ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎంత బలమైందంటే ఆ సమయంలో ఎవరూ లేరు. ఒకవేళ అక్కడ 1,00,000 మంది ఉన్నా, 2,00,000 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, వాళ్ళు ఎవరు లేరు. అంటే దేవుడు ఆ యొక్క రాజు ఎక్కేసిగా నిలబడినట్టు అక్కడ లేదు. కానీ వీళ్ళు 3 మాత్రమే ఆ సమయంలో ఆ డేంజర్ పరిస్థితిలో నిలబడ్డారు. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఐ వోంట్ బి అఫ్రైడ్. అంటే బీదిస్తున్నారు వాళ్ళు. నేను భయపడం, నువ్వేం చేస్తావు? ప్రాణాలు తీస్తావా, ఇంకోటి చేస్తావా, ఇంకోటి ఏమన్నా అవుద్దా, లెట్ ఇట్ బీ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఐ వోంట్ బీ అఫ్రైడ్ ఆర్ వీ వోంట్ బీ అఫ్రైడ్. సో అంత ధైర్యంగా వాళ్ళు నిలబడిగారంటే వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో మనం గమనించాలి. మరి అట్లాంటి దేవుణ్ణి మనం కూడా సేవిస్తున్నాం.
మరి మన ప్రతికూల పరిస్థితుల్లో మరి ఆ యొక్క ఆలోచన చేసే ఉద్దేశం మన జీవితాల్లో ఉందా? అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ అక్కడ ఉన్న మంది కొన్ని లక్షల మందిలో కొంతమందికి అయినా ఆలోచన కలగజేసి ఉంటుంది. అరే ఏంటి వీళ్ళు, రాజే అంత గొప్ప శాసనం వేస్తే, రాజు మాట వాళ్ళు వినకుండా ఆ రకం నిలబడితే వీళ్ళ జీవితం ఎట్టుంటుందో అని ఒకవేళ అనుకున్నా కానీ కొంతమంది అని అనుకుంటారు కదా, ఎంకరేజ్గా అనిపించుంటుంది కదా వాళ్ళకి. ఇంత ఇదిగా ఎలా నిలబడ్డగారా వాళ్ళు, ఇంత ఇదిగా ఏ రకంగా వాళ్ళు స్టాండ్ అవ్వగలిగారని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యం ఒకటి ఉంటుంది కదా. కాబట్టి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే మన దేవుడు మరి అన్నిటికీ సమర్థుడు. వాళ్ళని కాపాడిన విధానం మనం పక్కన పెడితే ముందు వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎంత కమిటెడ్గా ఉంది, వాళ్ళు తీసుకున్న ఆ యొక్క డెసిషన్ ఎంత ధైర్యంగా వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన ధైర్యమే ఇతరుల సహోదరులకు కూడా దేవుడి దగ్గర రావడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం తీసుకున్న డెసిషనే దేవుళ్ళు నడవడానికి చాలామంది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మనమే ధైర్యంగా నిల్చోపోతే, ఈరోజు షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు నిల్చోపోతే మరి ఎంతోమందికి ఒక భయం ఉండేవాళ్ళేమో. మరి వాళ్ళు ఆ రోజు నుంచున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ రాయబడింది కాబట్టి మనం ధ్యానిస్తున్నాం. మనకి దేవుడు ఈరోజు ఈ వాక్యం ఇచ్చాడంటే మనం కూడా ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాడు. మరి ఆ యొక్క షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు దేవుడు ఏ దేవుడితో ఆరాధిస్తున్నారు అదే దేవుడు మరి ఈరోజు మనం అందరం ఆరాధిస్తున్నాం. మన దేవుడు కూడా అంత గొప్పవాడు, అంత బలం దేవుడు కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా నిల్చుంటున్నాం. కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిన సమయంలో మరి అది ఏదైనా, ఒక మ్యారేజ్ అవ్వచ్చు, అది ఒక జాబ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, కొన్నిసార్లు ప్లేస్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనం ఉండవలసిన ఆ యొక్క ఏరియా కావచ్చు. మరి నిజంగా మనం ధైర్యంగా నిలబడుతున్నామా? ధైర్యంగా మనల్ని నేను భయపడను అనే ఒక మీనింగ్ మనం అక్కడ ఉన్న ప్రజలకు ఇస్తున్నామా? ఆ ధైర్యం ద్వారా అనేక మంది దేవుడి దగ్గర రావడానికి మనం ఆ రకంగా ఉపయోగకరంగా మారుతున్నాం అనేది కూడా మన జీవితాల్లో మనం గమనించాలి. సో ఎనేబులింగ్ అదర్స్ విత్ యువర్ కరేజ్. ఆ ధైర్యంగా నిలబట్టడం ద్వారా ఏమవుతుందంటే యు ఆర్ ఎనేబులింగ్ అదర్స్ విత్ యువర్ కరేజ్. సో అక్కడ క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. యెహోషువతో చెప్పిన మాటే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే దేవుడు ఉంటాడు, మనతో ఉంటాడు. సో మనం నడిచిన మార్గం అంతట్లో కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఎలా నుంచుంటున్నావు? నువ్వు అసలు దేవుడి కోసం నుంచుంటున్నావా లేదా? ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఆయన కోసం నిలబడవలసిన సమయంలో నువ్వు నుంచుంటున్నావు లేదనేది కూడా చాలాసార్లు కావాలి. కొన్నిసార్లు మన ప్లేసులో మన క్రైస్తవులని కూడా మనకు తెలియదు. అంటే ఇతరులకు తెలియకుండా చాలాసార్లు మనం బ్రతుకుతూ ఉంటాం. బైబిల్ చదవం, బైబిల్ పట్టుకోవాలంటే ఇబ్బంది, అవునా? లేకపోతే ఒకవేళ ఆఫీసులో కూడా క్రైస్తవుడిని చెప్పడానికి కూడా చాలాసార్లు మనం చూపించలేము. ఎందుకు? రేపు ఎట్లా ఉంటుందో అని చెప్పేసి ధైర్యంగా మనం నిలబడలేము. అదేదో క్రైస్తవ్యాన్ని ఏదో ఒక ఇంటికో ఒక గదికో పరిమితం చేస్తాం చాలాసార్లు మనం. లేదు, ఆ రకంగా నుంచుంటే ఇంకా ధైర్యంగా నుంచునేది ఏముంది? నువ్వు ఆ రకంగా నుంచుంటే నిజమైన దేవుడు నువ్వు ఆరాధించట్లేదు. ఆ రకంగా నువ్వు ఏదో ఒక గదికో క్రైస్తవ్యాన్ని ఆపేస్తే, లాక్ చేసేస్తే, ఏదో ఒక పర్టికులర్ సమయంలోనే దాన్ని నువ్వు చూపించగలిగితే కాదు. మనము నిత్యం కూడా ఆ యొక్క దేవుణ్ణి మనం ప్రచురించే పనిలో మన యొక్క జీవితాన్ని వ్యక్తపరుస్తూనే ఉండాలి. మన జీవితంలో ఆ దేవుణ్ణి చూపిస్తూనే ఉండాలి. మన జీవితంలో దేవుణ్ణి ఒక మంచి సాక్షిగా నిలబడి ఆయన మనం హెచ్చించాల్సిన బద్దులమే ఉన్నామని చెప్పేసి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత బ్రదర్ ఒకసారి 28వ వచనం చదవండి. 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు. షద్రకు మేషకు అబేద్నెగోయు ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి 28 బ్రదర్ 28 నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోయైన వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపగయు ఏ దేవుని సేవింపగయు ఉందుమని తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడో. చాలు బ్రదర్ అక్కడ రాజు కూడా ఒప్పుకోవాల్సిందే. ఏమంటున్నాడు అక్కడ? కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు.
ఒకవేళ ఆ రోజు అలా నుంచోపోతే రాజు తెలిసేది కాదేమో. ఒకవేళ వాళ్ళు ఆ రీతిగా స్టాండ్ తీసుకోపోతే ఇతరులకు మన దేవుడి గురించి అక్కడ అర్థమయ్యేది కాదేమో. కాబట్టి వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏం చేసిందంటే ఇతరులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ధైర్యం అనేది ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే రాదు. ఏమైనా ఉందా? ఇక్కడ ఉన్నాయా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ధైర్యం వస్తుంది? అవునా? ఏదైనా బుక్ చదివితే ధైర్యం రావచ్చు, కానీ వ్యక్తపరచడం అనేది ఎలాంటిది అంటే మనము ఏ దేవుడు అయితే అంటే ఎంతవరకు అయితే దేవుడిని మనం నమ్మగలిగి, ఎంతవరకు అయితే దేవుడిని మనం నింపుకోగలిగి, ఎంతవరకు అయితే దేవుడిని మనం ఆశ్రయించి, ఎంతవరకు అయితే దేవుడిని మనం ఆరాధిస్తున్నామో దాన్ని బట్టే ఉంటుంది. అంత ఇదిగా నువ్వు లోతుగా దేవుళ్ళలోకి వెళ్తున్నావంటే అంత ఇదిగా నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావనే, అంత ఇదిగా నువ్వు దేవుడి కోసం జీవిస్తున్నావనే. కాబట్టి ధైర్యం కావాలంటే మనం ఏదో ఒక పుస్తకం ద్వారానో లేకపోతే ఏదో ఒక ట్యాబ్లెట్ ద్వారానో ఏదో వాటర్ తాగితే అది ఈ రకంగా మనకు ధైర్యం రాదు. కానీ ధైర్యం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనము ఏ దేవుడిని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆయన పూర్తిగా ఆనుకొని, ఆయన పూర్తిగా ఆధారపడి, పూర్తిగా ఆయన వైపు చూస్తే మనకు ఆ ధైర్యం వస్తుందని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బ్రేవరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్. సో ధైర్యాన్ని వ్యక్తపరిచారు డేంజర్లో. సో దాట్ షోస్ దాట్ దే వోంట్ బీ అఫ్రైడ్. ఐ వోంట్ బీ అఫ్రైడ్ ఆర్ వీ వోంట్ బీ అఫ్రైడ్. అదే ఒక పదాన్ని, వాళ్ళ సంకేతాన్ని ఆ ప్రజల్లోకి తీసుకెళ్లారు, ఆ రాజు దగ్గర తీసుకెళ్లారు. ఏం చేస్తాడు? ప్రాణం తీస్తాడు. వాళ్ళు ఎంతగా అంటే ప్రాణం వదులుతాడు. ఒకవేళ మా దేవుడు సమర్థుడే కాపాడుతాడు, ఒకవేళ కాపాడకపోయినా వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇది ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో మనం ధైర్యంగా నిలబడతాం. సో రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏముందంటే స్టెడ్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్. సెట్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ పదం మనం గమనిస్తే యాక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెంట్. అంటే అక్కడ ఒక ప్రతికూల పరిస్థితి ఉంది, అక్కడ ఒక భయంకరమైన స్థితే ఉంది. సో ఆ స్థితిని చూసి చాలామంది భయపడుతున్నారు. ఆ యొక్క పరిస్థితిని చూసి చాలామంది కూడా బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఆ పరిస్థితిని చూసి ఎక్కడా కూడా ధైర్యంగా వచ్చి నిలబడదామనే ఆలోచన ఎక్కడా లేదు ఆ రాజ్యంలో, లేకపోతే సౌలుకు కానీ ఒకళ్ళు వచ్చారు బయటికి. ఆయన ఏం చేశాడంటే దేవుడి కోసం నిలబడి మరి ఆ ఇబ్బందిని తొలగించడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి మనం గమనిస్తే రెండో పాయింట్గా దీన్ని ఒక దావీదు అంటే యాక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెంట్. దాంట్లో దావీదు గారిని మనం ఈ యొక్క పాయింట్లో జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు 17వ అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు 17వ అధ్యాయము 32-33 వచనాలు. 1 సమూయేలు 17వ అధ్యాయం 32-33. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసులో కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను మనతో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా. ఏం చెప్తున్నాడు? భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నేను పోయి ఆ యొక్క ఇబ్బందిని తొలగిస్తానని బాలుడు, మరి ఆ ఏజ్లో బాలుడుగా మరి ఆ ఏజ్లో ఉన్న దావీదు సిద్ధపడ్డాడు. దానికంటే ముందు నాకు నచ్చిన పదం ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే సున్నతి లేని పిలిచినంతటి వాడు 26వ వచనం. దావీదు జిమ్మగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు. వాళ్ళందరేమో బయటికి రావట్లా. ఆ యొక్క చిత్రాన్ని చూసి, ఆయన బలాన్ని చూసి, ఆయన యొక్క ఇదిని చూసి, ఆ షేపు, ఆ యొక్క విధానాన్ని చూసి వాళ్ళు ఎవరు బయటికి రావట్లా. ఏమొచ్చామన్నాడు? ఎంతటి వాడు. ఒకవేళ సౌలు కూడా నవ్వుండొచ్చు, అంటే ఒకవేళ ఇక్కడ రాయలేదేమో, ఒకవేళ ఆ మాటలు చెప్తుంటే సౌలు కూడా నవ్వుండొచ్చు, బాలుడు కదా నవ్వుండొచ్చు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దావీదుకి ఏం తెలుసులే అనుకుని ఉండొచ్చు. కానీ అక్కడ నిలబడ్డాడు ఆయన. సో అక్కడ రెసిస్ట్ చేయాల్సిన సమయంలో దేవుడి కోసం నిలబడ్డాడు. సో ఆ రీతిగా నిలబడ్డాడు కాబట్టి మరి ఆ రోజు ఆ గొలియాతుని సంహరించడం, ఆ తర్వాత మరి పూర్తిగా మరి దావీదు సేవిస్తున్న దేవుడు, దావీదు ఆరాధిస్తున్న దేవుడు, దావీదుని మరి దావీదుని ఏ దావీదైతే మరి ఆ దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు అన్నిటికీ సమర్థుడు, ఆయన గొప్పవాడు, ఆయన ధైర్యవంతుడని అక్కడంతా కూడా వాళ్ళకి అర్థమైపోయింది. మరి ఆ రోజు ఒకవేళ దావీదు ఆ రకంగా నుంచోపోతే ఏమైపోయిందండి? సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే ఐ వోంట్ గివ్ అప్.
సో యాక్షన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెంట్. అంటే ఇక్కడ దావీదు ఏ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడంటే ఐ వోంట్ గివ్ అప్. ఒకవేళ ఏమైనా అవుద్ది అంటే నేను ధైర్యంగా వెళ్తా, సున్నతి లేని పిలిచిన అంతటి వాడు అని అనుకుని వెళ్తున్నాడు. నేను దేవుడి ధైర్యాన్ని బట్టి వెళ్తున్నాడు. దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టే, ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టే, ఆయన బట్టే ముందుకు వెళ్తున్నాడు. సో అక్కడ ఎలా ఉందంటే ఆయన పరిస్థితి ఐ విల్ నెవర్ గివ్ అప్. అంటే ఈ ఇబ్బందిని నేను తొలగించడానికి నేను సిద్ధపడ్డాను. ఒకవేళ ఈ ఇబ్బంది తొలగించాలంటే నాకు ఇబ్బంది అవ్వచ్చేమో, నేను ఇబ్బంది పడవచ్చేమో, కానీ ఆయన ఏమంటాడు ఐ విల్ నెవర్ గివ్ అప్. కానీ ఈ ఇబ్బందిని తొలగించడానికి నేను సిద్ధపడ్డాడనే ఒక ధైర్యాన్ని వ్యక్తపరచడం మనం గమనిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా మరి ఈ యొక్క దావీదు యొక్క సిచ్యువేషన్ని మన జీవితాల్లో కూడా చూసుకుంటే కొన్నిసార్లు మనం తట్టుకోలేని బాధలు వస్తాయి, తట్టుకోలేని ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, దాన్ని మనం డీల్ చేయలేము అసలు. అంటే కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు అంటారు కదా మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు. ఏం అర్థం కాదు, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలో అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాలో అర్థం కాదు. ఎందుకంటే నీ ముందున్న భయము, నీ ముందున్న బాధ, నీ ముందున్న వేదన చాలా పెద్దదిగా నీకు కనపడవచ్చు. కానీ ఏ దావీదైతే ఎవరి శక్తిని బట్టి అయితే వెళ్ళి ఆ యొక్క ఇబ్బందిని తొలగించాడో ఈరోజు మనం అదే దేవుని ఆరాధిస్తున్నాం. ఈరోజు అదే దేవుని మనం దేవుడిగా చేసుకొని మనం పూజిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆ ప్రతికూల పరిస్థితుల్లో, ఆ ఇబ్బందుల్లో కూడా మనం ధైర్యాన్ని చూపించాల్సిందే. సో అక్కడ క్లియర్గా దావీదు అర్థం చేసుకుంది అంటే సో హీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. కంపల్సరీగా మరి ఆయన ఇచ్చిన శక్తిని బట్టి నేను గొలియాతును ఎదిరిస్తానని సౌలుతో చెప్పి సౌలు బాలుడు అని పక్కకు నెట్టేసినా కానీ నీకేం తెలుసు నువ్వు పక్కన ఉండని ఒకవేళ గేలు చేసి మాట్లాడినా కానీ ఆయన ఆగకుండా ముందుకెళ్ళి ఆ ఇబ్బందిని తొలగించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 33, 36 వచనాలు, 36, 37, 17వ అధ్యాయం 36, 37 వచనాలు. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్ల అవుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము యెహోవా నీకు తోడనుడు గాక అని దావీదు అనెను. సో కౌంట్లెస్ టైమ్స్ గాడ్ ప్రొటెక్టెడ్ డేవిడ్. కౌంట్లెస్ టైమ్స్, చాలా పరిస్థితుల్లో దావీదుని దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నాడు. ఎలుగుబంటి వచ్చినప్పుడు రక్షించాడు, ఆ పరిస్థితి నుంచి రక్షించాడు, ఈ పరిస్థితి నుంచి రక్షించాడు. కాబట్టి ఏ పరిస్థితులు అయితే ఏ దేవుడైతే నన్ను ఆ పరిస్థితి నుంచి తీసుకొచ్చాడో ఆ దేవుడు ఇచ్చే ధైర్యాన్ని బట్టి ఈరోజు నేను వెళ్ళి గొలియాతుని సంహరిస్తానని ఒక ధైర్యాన్ని ఆయన తెచ్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. సో మనం కూడా మన జీవితాల్లో ఆ పరిస్థితిలో, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది అంటే పాస్ట్ దేవుడు మన జీవితాల్లో ఎంత నీతిగా మన జీవితాల్లో న్యాయం తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఎన్ని అద్భుత కార్యాలు లేవు మన జీవితాల్లో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు లేవు మన జీవితాల్లో, ఎన్నో గొప్ప సాక్ష్యాలు చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం. కానీ ఏదైనా సడన్ ఇబ్బంది రాగానే అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి ఆ ఇబ్బంది చూసి భయపడుతూ ఉంటాం. సో ఆ ఇబ్బందిని చూసి దిగులు చెందుతూ ఉంటాం. సో అలా ఉండడానికి వీల్లేదు. సో కౌంట్లెస్ టైమ్స్ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ అస్, కౌంట్లెస్ టైమ్స్ గాడ్ ఈజ్ సేవింగ్ అస్. అంటే చెప్పలేనన్ని ఉన్నాయి మన జీవితాల్లో. యాక్సిడెంట్లో కాదు, లేకపోతే వేరే విధంగా కాదు, ఆరోగ్యంలో కాదు, జాబ్లో కాదు, కొన్ని అసలు అంటే మనం ఆ యొక్క స్థితి నుంచి తప్పించేవారు ఎవరు లేరు అనుకున్నప్పుడు కూడా దేవుడు కలగజేసుకుని ఆ పరిస్థితి నుంచి తప్పించిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి తప్ప, ఆ దేవుని బట్టి మనం ధైర్యం పొందాలి తప్ప, ఆ యొక్క పరిస్థితుల్లో మనం కూడా సైలెంట్గా ఉంటే, సౌలు పెద్ద రాజే సైలెంట్గా ఉన్నాడు కదా అని దావీదు అనుకోలేదుగా. అంటే దావీదుని అక్కడ సైలెంట్గా ఉండనీయకుండా చేసింది ఏంటంటే దేవుని శక్తి. నాకెందుకు అని పక్కన ఉండకుండా ఆ రీతిగా నిలబడకుండా చేసింది ఏంటంటే దేవుని శక్తి, దేవుడిచ్చే ధైర్యం. ఏ దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుని బట్టి ఆయన సైలెంట్గా ఉండలేకపోయాడు. ఆ కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడానికి సిద్ధపడదాము అనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్ళాడు.
ఆ రీతిగా మనందరం కూడా మన జీవితాల్లో కూడా ఈ యొక్క రెసిస్టెంట్ ఉండవలసిన సమయంలో కూడా లెట్ us స్టాండ్, లెట్ us యాక్ట్, లెట్ us షో అవర్ యాక్షన్స్. చూపిద్దాం మన దేవుడు సమర్థుడిని మనం చూపిద్దాం, మన దేవుడు చాలిన దేవుడు అని మనం చూపిద్దాం, మన దేవుడు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా మనకు తోడుగా ఉన్నాడని కూడా మనం చూపిద్దాం. దేవుడు ఈ జీవగ్రంథంలో రాసినవన్నీ కూడా ఏదో చదువుకొని మనం ఆనందించడానికో, క్రైస్తవులు కాబట్టి మనం ఏదో దినదినం వాక్యం చదవాలని కాదు. దేవుడు ఇవన్నీ కూడా రాసింది చేస్తాను. మనం చూస్తాం కదా, జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, మనకు అర్థం కాదు. సో కంపౌండర్ దగ్గరికి వెళ్తే దాని గురించి ట్యాబ్లెట్లు ఇస్తాడు. అంటే ఆయన రాయగానే మనకు తగ్గిపోలా, అవునా? డాక్టర్ చేత ప్రిస్క్రిప్షన్ మీద ట్యాబ్లెట్స్ రాసుకుంటే మనకు రోగం తగ్గిపోద్దా? లేదు. మనం వెళ్ళి వాటిని ఏం చేయాలి? తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అంటే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఈ పదం ఏంటంటే, దేవుడు భయపడవద్దు అని 365 సార్లు బైబిల్ రాసి ఉందని. అంటే నేనైతే చదవలేదు, బట్ చాలాసార్లు ఉంది, చాలా చోట్ల కూడా ఆ వాక్యం ఉంది, భయపడవద్దు అని. కానీ 365 సార్లు రాసి ఉందని చాలామంది అంటూ ఉంటారు. అంటే మన దేవుడు క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్నిగా చూసుకున్నప్పుడే మీకు భయం వస్తుంది, లేకపోతే నన్నుగా నేను చూసుకున్నప్పుడే భయం వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుళ్ళలో చూసుకుంటామో, సర్వశక్తి నీడను మనం ఆశ్రయిస్తామో, ఆయన వెనకాల మనం ఉంటామో, ధైర్యం వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది. చిన్న కుక్క పిల్లలు, బొచ్చు కుక్క పిల్లలు పెంచుకుంటున్నారు కదా, వాటి చైను యజమాని చేతులు ఉంటేనే అది దూకుతుంది, అవునా? ఆ చైను వదిలేస్తే ఏం చేస్తుంది? పారిపోతున్నాం. అలానే మన జీవితాల్లో కూడా మనం దేవుని చేతులు ఉన్నాం కాబట్టి మనం సైలెంట్గా ఉండడానికి వీలేదు. వీ షుడ్ నాట్ గివ్ అప్, బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే వీ షుడ్ షో అవర్ యాక్షన్స్. మన యొక్క ఆ పరిస్థితుల్లో ఒకవేళ అవసరమైతే నిలబడదాం, దేవుని చూపిద్దాం, దేవుడి యొక్క శక్తిని మనం చూపిద్దాం. ఏ దేవుడినైతే నేను ఆరాధిస్తున్నామో, ఏ దేవుడినైతే మనం ఈరోజు మనం కొనియాడుతున్నామో, ఆయన సర్వశక్తి గల దేవుడని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం ఆ దేవుడు. ఓకే, సో మూడో మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే, స్టేట్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్. స్టేట్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్. సో ఇది క్లియర్గా క్లియర్గా అంటే మనకి దానియేలు జీవితంలో ఈ పదం మనం చూస్తాం. అంటే దేం చూపిస్తుంది అంటే, ఐ వోంట్ బీ ఫ్రైటెన్. అంటే స్టాండ్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్ అంటే ప్రతికూల ఇబ్బంది పరిస్థితుల్లో నువ్వు నుంచోవలసిన సమయంలో, లేకపోతే ఏదైనా ఒక రాజ్యంలో ఈ పని చేయొద్దు, లేకపోతే ఏదైనా ఒక ఊరిలో ఈ పని చేయొద్దు, మీరు చర్చిలకు వెళ్ళొద్దు, మీరు వాక్యం చదవకూడదు, మీరు బైబిల్ చదవకూడదు అని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? మనం ఏం చేస్తాం? అలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో త్వరలో. ఈరోజు మనకి ఈ జీవగ్రంథం దగ్గరగా ఉన్నప్పుడు చాలాసార్లు సమయం దొరకపోవచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనకి సమయం లేదని బిజీగా ఉండొచ్చు. కానీ ఈ బైబిల్ కూడా కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో ఇది దొరకడం కూడా, ఇది చదవటం కూడా కష్టమయ్యే రోజులు వస్తాయి. మరి అట్లాంటి అపోజిషన్ టైంలో, అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం మన ప్రిన్సిపల్స్ని విడవకుండా, మన దేవుణ్ణి విడవకుండా, మన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరకుండా మనం నుంచుంటామనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం ఓపెన్ చేద్దామండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం మమ్మూరు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చును. సో ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అక్కడ చేయబడింది, రాజు శాసనం ఇచ్చేసాడు, మీరు ఏం చేయకూడదు? దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవుడికి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం వచ్చేసింది. బట్ ఆయన ఆ శాసనాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఆ శాసనాన్ని కూడా రాజు ఇచ్చిన శాసనమే. 3 అంటే మొదటి విషయంలో బ్రేవరీ విషయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కూడా రాజు శాసనమే. రెండోది కూడా సౌలు అక్కడ చెప్తాడు, నువ్వు దావీదు చిన్నోడు అని, అది కూడా రాజు మాటే. మూడోది ఇక్కడ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని, ఇక్కడ కూడా రాజు మాటే. రాజు అంటే ఎవరు?
కింగ్ అంటే ఎవరు? రాజ్యాన్ని ఆయన చేతిలో ఉంటుంది. చీమ చిట్టుకుమన్నా ఏం జరిగినా కానీ ఆయన చెప్తేనే జరగాలి, ఆయన శాసనం ఇస్తేనే, ఆయన చెప్తేనే ఏదైనా జరగాలి. మరి అట్లాంటి రాజు శాసనం ఇచ్చినప్పుడు అయినా కానీ, ఒకసారి చదవండి 10వ వచనము. ఇంటి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాలని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించు వచ్చాను. ఏమంటున్నాడు? ముమ్మారు. ద ప్రిన్సిపల్ హీ నెవర్ ఫర్గట్, ద ప్రిన్సిపల్ హీ నెవర్ గేవ్ అప్. అట్లాంటి అపోజిషన్ టైంలో కూడా ఆయన ఎప్పుట్లాగే నేను అనుకున్నది, లేకపోతే నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, లేకపోతే ఏ దేవుడిని నేను ఆరాధిస్తున్నానో, లేకపోతే ఏ దేవుడికి అయితే నేను సమయాన్ని కేటాయిస్తున్నా, సమయాన్ని కేటాయిస్తా. ఏదేమైనా కానీ రాజు శాసనం ఇచ్చాడు, అయినా కానీ నేను దేవుడికి నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను, దేవుణ్ణి నేను స్తుతిస్తాను అంటే ఆయన హృదయం ఎలా ఉంది అంటే అక్కడ దేవుణ్ణి ఆరాధించకుండా దేవుడికి సమయం ఇక్కడ ఉండలేకపోయాడు ఆయన. బికాస్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద లార్డ్ హూ హీ ఈజ్ వర్షిపింగ్. ఈజ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే ఏ దేవునితో ఆరాధిస్తున్నాడో, ఏ దేవుని అయితే తన జీవితంలో కలిగి ఉన్నాడో, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వకుండా ఉండలేను, ఆయనకి కేటాయించిన సమయాన్ని నేను పక్కన పెట్టలేని ఉద్దేశంతో ఆ ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టకుండా స్టాండ్ఫుల్గా ఆయన ఏం చేశాడంటే భయపడకుండా ఉంచుతాడు. ఆ సమయంలో భయపడలేదు. లేకపోతే ఇంకో రకంగా కిటికీలు ఎప్పుడు తీస్తాడు కదా, మరి ఆ రోజు కిటికీలు లేకుండా చేయొచ్చు చెప్తున్నా, కానీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడా? సో 100% శాసనం ముందు ఎలా ప్రార్థన చేశాడో, శాసనం ముందు ఏ రకమైతే దేవుని ఆరాధించాడో, శాసనం తర్వాత కూడా అదే ప్రిన్సిపల్ని వ్యక్తపరిచాడు, అదే పరిస్థితిని చూపించాడు దానియేలు. కానీ మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉంటున్నాం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు ప్రాముఖ్యంగా మన జీవితాల్లో. సో క్రైస్తవ్యాన్ని మనం చూపించాలండి. చాలాసార్లు మనం బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతాం, బైబిల్ చదవడానికి సిగ్గుపడతాం, బైబిల్ మోయడానికి సిగ్గుపడతాం, నలుగురిలో బైబిల్ ఓపెన్ చేయడానికి సిగ్గుపడతాం కదా. చాలాసార్లు మనము హాస్టల్స్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది పడతాం, చూపించలేము. కానీ చూపించాల్సిందే. అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు నిజమైన దేవుని ఆరాధించట్లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు సేవించే దేవుడు ఆయన శక్తివంతుడు కాదని నువ్వు ఒప్పుకున్నట్లే. ఏం చేస్తారండి? మనం బైబిల్ చదివితే ఏం చేస్తారు? బైబిల్ పట్టుకుంటే ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఏం చేస్తారు? 2-3 రోజులు ఇబ్బంది, తర్వాత వాళ్ళే మన దగ్గరికి రావచ్చు, వాళ్ళే మన దేవుణ్ణి ఆశ్రయించవచ్చు, వాళ్ళే మన దేవుణ్ణి తెలుసుకోవచ్చు. కాబట్టి 3వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే స్టేట్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్. అంత మంచిగా ఉన్నప్పుడు కాదు, అపోజిషన్ వస్తున్నప్పుడు, వద్దంటున్నప్పుడు, నువ్వు చేయకూడదని శాసనం ఇచ్చినప్పుడు, నువ్వు అలా ఉండకూడదని రాజు గట్టిగా చెప్పినప్పుడు, ఆ పని మీరు చేయకూడదని అక్కడ పూర్తిగా రాజ్యంలో మరి ఆ మాట చెప్పినప్పుడు, బట్ హీ స్టూడ్ ఫర్ గాడ్, హీ స్టూడ్ విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, హీ స్టూడ్ విత్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఆ సమయంలో ఇట్లాంటి మీరు చూస్తే దానికంటే ముందు కూడా ఆయన తీసుకునే ఆహారం విషయంలో కానీ మీరు చూస్తే దానియేలు జీవితంలో చాలా ఉన్నాయి. చాలా ప్రిన్సిపల్స్ని ఆయన ఎక్కడ కూడా నీరు గార్చినట్టు కానీ వదిలేసినట్టు కానీ పక్కకు పెట్టేసినాడు ఎక్కడా లేదు. ఏ స్థితిలోనైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఆయన చూపించుకుంటే వచ్చాడు. సో చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆప్టిమైజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్పేర్. ఆప్టిమిజం ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్పేర్ అంటే ఐ వోంట్ లూజ్ హార్ట్. అక్కడ నేను అంటే ఈ 3 ఓల్డ్ టెస్ట్మెంట్ తీసుకున్నాను, సరే న్యూ టెస్ట్మెంట్లో కూడా వ్యక్తి గురించి తీసుకుందాం ఆలోచనలో అపోజిట్ పౌలు నేను తీసుకున్నాను. సో ఆప్టిమైజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిస్పేర్, ఐ విల్ నాట్ లూజ్ హార్ట్. గుండె జారిపోయింది అంటారు చాలామంది, అవునా? ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవుణ్ణి విడవను, దేవుడి పనిని నేను విడవను, నేను సేవిస్తున్న దేవుని నేను పక్కన పెట్టనని అపోస్తులైన పౌలు చాలా చక్కగా వ్యక్తపరచడం మనం గమనిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. అపోస్తుల కార్యములు 14. అంతికోయ నుండి ఈగోయ నుండి యూదులు వచ్చి జనసమూహమును తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి
అతడు చనిపోయినని అనుకొని పట్టణంలో వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలు బ్రదర్ నేను ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచి దగ్గరగా ఈ పదాన్ని ఒక 50 సార్లు చదివాను. నాకు నచ్చింది ఈ పదం. ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపల అతను ఈడ్చిరి. అంటే లాగడ పడేశారు, ఒక గుంటలో అనుకోవచ్చు, ఒక రాళ్ళ మీద అనుకోవచ్చు, ఎక్కడో. కానీ అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి he did not lose his heart. అరే ఇబ్బంది ఉందే, సరే కొన్ని రోజులు ఆగుదాం, అరే ఇబ్బంది ఉందే, సరే కొద్ది సమయం వెయిట్ చేద్దాం అనుకోలేదు. ఏం చేశాడు? ఇమీడియట్గా మళ్ళా లేచి మళ్ళా ఇంకో ప్రాంతం వెళ్ళి దేవుడి సేవ చేసినట్టు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటి ఇబ్బందుల్లో, అట్లాంటి బాధల్లో కూడా పౌలు దేవుడి కోసం నిలబడ్డాడు. దేవుడి యొక్క ఆ యొక్క దేవుడి యొక్క అంటే ఏ ప్రేమనైతే మరి ఆ పౌలు పొందుకున్నాడో ఆ ప్రేమ చాలాసార్లు ఏం చేస్తుందంటే సైలెంట్గా మనం ఉంచదు, బలవంతం చేస్తుంది. దేవుడి కోసం కార్యాలు చేసే విధంగా నుంచోబెడతాడు. మనం దేవుడి యొక్క ప్రేమలోకి, లేకపోతే ఆ యొక్క దేవుళ్ళు ఎంతగా అయితే దేవుడు మనం తెలుసుకుంటూ ఉంటామో ఆయన గొప్పతనం, ఆ మైటీనెస్, ఆయన యాట్రిబ్యూట్స్ అని అర్థమైనప్పుడు అసలు అనిపిస్తుంది, ఏంది ఇట్లాంటి దేవుని పెట్టుకున్నా నేను భయపడింది, ఇట్లాంటి దేవుని పెట్టుకున్నా ఈ పరిస్థితుల్లో నేను వెనకడుగు వేసింది, ఇట్లాంటి దేవుని పెట్టుకున్నా నేను కూర్చున్నాను, సతికిలపడ్డాను, ముందుకు వెళ్ళలేకపోయాను, జారిపోయాను, పడిపోయానని అనిపించిందని చాలాసార్లు మనం చదివినప్పుడు ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. మరి మన జీవితాల్లో ఆర్ యూఆర్ లూజింగ్ అవర్ హార్ట్? ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం చెప్తూ ఉన్నాం, దేవుడు అక్కడ సమీపిస్తుంది, ఇంకొంతకాలమే కష్టాలని. కానీ చాలాసార్లు చాలామంది అనుకుంటారు, ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు ఆయన రాకడని, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి, ఏది? బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హార్ట్. మనం ఆ గుండె ధైర్యాన్ని వదులుకోవడానికి వీల్లేదు. నిలబడదాం, ధైర్యంగా నిలబడదాం. షుడ్ రిమెంబర్ హిస్ ప్రామిసెస్, హిస్ కమాండ్మెంట్స్, వాట్ ఎవర్ హీ హాస్ గివెన్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది నిర్వర్తించడానికి మనం ప్రయాసపడదాం, కష్టపడదాం. ఇబ్బంది అయినా వేదైనా ఆయన చిక్కడిగదిలో వేశారు, భయంకర చీకట్లో ఉంచారు, ప్రతికూల పరిస్థితులే, చర్మాలు ఒలుస్తున్నారు, ఖడ్గా కోసేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా హీ హాస్ నాట్ లూజన్ హిస్ హార్ట్. నేను చనిపోతానేమో అని బాధపడలేదు. నేను చనిపోయినో దేవుడి కోసమే, బ్రతికున్నో దేవుడి కోసమే ఒక మాటని ఆయన తీసుకొని హ్యాస్ లివ్డ్ ఏ కరేజియస్ లైఫ్. కాబట్టి ఈ 4 మాటలను బట్టి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సో బ్రేవ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డేంజర్, ధైర్యంగా నిలబడటం. స్టేడ్ ఫస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అపోజిషన్, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడటం. యాక్షన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రెసిస్టెంట్, ఏమీ లేదు అనుకున్న పరిస్థితుల్లో యాక్షన్స్ చూపించడం. ఆప్టిమైజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డెస్పైర్ బై నాట్ లూజింగ్ అవర్ హార్ట్. సో ఆ రీతిగా మనం ఉండకుండా మనం ధైర్యంగా, బలంగా ఉందాం, మంచి డెసిషన్ మనం తీసుకుందాం. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనలో 31వ అధ్యాయం 24వ వచనము. ఎవరైతే యెహోవా కొరకు కనిపెడుతున్నారో, ఇక్కడున్న మనందరం కూడా కనిపెట్టేవారమే కదా, ఒప్పుకుందాం. సో మీరందరూ, మనమందరం మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి. సో మన హార్ట్ని మనం దేవుడితో నింపుకొని, ఆ ధైర్యంతో మనం నింపుకొని మన జీవితాలని, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని, మన సాక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆపకుండా ఎక్కడ కూడా నీరు గార్చకుండా, ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా దిగులు చెందకుండా, ఎక్కడ కూడా సైడ్ అవ్వకుండా, ఎక్కడ కూడా హైడ్ అవ్వకుండా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నా, ఒకవేళ అట్లాంటి స్థితిని నీకు వచ్చినా, లెట్ us live for God, let us show the courageousness చూపిద్దాం, ఆ ధైర్యాన్ని మనం చూపిద్దాం. వాళ్ళైనా బైబిల్లో రాశారు, బాగానే ఉంది, వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు చూపించింది ఎందుకు అంటే వాళ్ళ ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? మీరు కూడా నిలబడాలి. వాళ్ళు జీవిస్తున్న దేవుడే కదా మీరు జీవిస్తున్నారు. పితరులు ఆశ్రయించిన దేవుడే కదా మీరు ఆశ్రయిస్తున్నారు. ఏ దేవుడైతే వాళ్ళు ఆశ్రయించిన వాళ్ళతో నేనున్నానో ఈరోజు మీతో కూడా నేను ఉన్నాను.
సదాకాలం నేను మీతో ఉంటాను. సో వీ షుడ్ ఆల్సో షో అవర్ కరేజ్నెస్. సో అప్పుడే ఇతరులు మళ్ళా దేవుళ్ళకి రావడానికి కానీ దేవుడి కోసం నిలబడటానికి కానీ అవకాశం ఉందని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.